హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. వీటిని ఇలా తీసుకుంటే చాలు, నరాల బలహీనత అనేది తగ్గడమే కాదు, జన్మలో రాదు. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, సరైన జీవనశైలి లేకపోవటం వంటి కారణాలతో శరీరం బలహీనం అవటమే కాకుండా నరాలు కూడా బలహీనం అవుతాయి. ఆ బలహీనత అనేది ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ముఖం మీద ముడతలు కూడా కనపడతాయి. 25 సంవత్సరాల వయసులో కూడా ఎక్కువ వయసు ఉన్నవారిలా కనపడతారు. శరీరంలో విపరీతమైన నొప్పులు, చేతులు మరియు కాళ్లల్లో నొప్పి, ఎముకలు, కేళ్లల్లో నొప్పులు, నడునొప్పి వంటివి కూడా ఉంటాయి. ఇవి వైవాహిక జీవితం మీద పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ఇప్పుడు మనం ఒక చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా పాటిస్తే 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల వయసులో ఉండే చురుకుదనాన్ని కలిగి ఉంటారు. ఈ చిట్కా కోసం కేవలం మనం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఇవి కూడా మనకి ఇంటిలో సులభంగా లభ్యమయ్యేవే. ఈ చిట్కాను కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఈ చిట్కాని ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. మనం ముందుగా ఈ చిట్కా కోసం మొదటి ఇంగ్రీడియంట్గా ఓట్స్ తీసుకుంటున్నాం. ఓట్స్లో శరీరంలో బలహీనత మరియు కండరాల మరమ్మతు చేయటానికి అవసరమైన లక్షణాలు అన్నీ ఉంటాయి. ఓట్స్ జీర్ణ ప్రక్రియను బాగా జరిగేలా చేస్తుంది. ఓట్స్లో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. సాధారణంగా బరువు ఎక్కువ ఉన్నవారు తగ్గించడానికి ఓట్స్ వాడమని చెప్తారు. ఇవి నరాల బలహీనత, శరీరంలో బలాన్ని కలిగించడానికి ఓట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనకి ఓట్స్ సూపర్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. చాలా కంపెనీస్ లభ్యమవుతున్నాయి. మనకు నచ్చిన కంపెనీ వాడచ్చు ఓట్స్. ఇక మనం ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల ఓట్స్ తీసుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు చెప్పే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇక స్పూన్కి 3 కిస్మిస్ చొప్పున 6 కిస్మిస్లను వేసుకోవాలి. కిస్మిస్లు వేసుకున్నాక ఒక అర గ్లాసు పాలు వేయాలి. ఒక 2 గంటలు నానబెట్టాలి. 2 గంటలు నానబెట్టేసిన తర్వాత బాగా నానిపోతాయి. ఈలోపు కిస్మిస్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కిస్మిస్ చూడడానికి సన్నగా ఉన్న అందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ కిస్మిస్ చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణం అవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో ఉంటాయి. దీనివల్ల రోజంతా మంచి ఎనర్జీ వస్తుంది. మనం తీసుకున్నాం రోజుకి 6 కిస్మిస్ తీసుకున్నట్టు అవుతుంది. ఇక మనం 3 ఇంగ్రీడియంట్గా పాలు కూడా తీసుకున్నాం. పాలల్లో ప్రోటీన్ మరియు విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. అలాగే కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు చాలా హెల్ప్ చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కాల్షియం, ప్రోటీన్ ఎముకలకు, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రోటీన్ అనేది శరీరం మొత్తానికి అవసరం అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా, బాగా నానిపోయింది, 2 గంటలు అయ్యింది. ఇప్పుడు దీనిని సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో స్నాక్స్గా తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా 7 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో బలహీనత, అలసట, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత అన్నీ తగ్గడాన్ని మీరే గమనిస్తారు. దీనిలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తుంది. కొంతమందికి సాయంత్రం తీసుకోవటం వీలు కాదు. అలాంటి వారు ఉదయం సమయంలో తీసుకోవచ్చు. ఏ సమయంలో తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది. కొంతమందికి తరచూ నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వారు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని తయారు చేసుకుని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాన్ని పొందండి. పాలు, ఓట్స్, కిస్మిస్ ఇంట్లో ఉండేయే, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా తయారు చేసుకుని తినండి. కాకపోతే 2 గంటలు నానాలి, అది మాత్రం ఆలస్యం అవుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.